రోజా! హాయ్. హాయ్. నువ్వు ఇలాగే ఎక్కడో దాక్కుని కూర్చున్నావు అనుకో, నేను కట్టుకోబోయేవాడు నీ కోసం వెతకలేక చస్తాడు. అర్థమయ్యేది చెప్పే. మరేంటే నువ్వే ఒక రోజావి. ఇన్ని రోజాలతో కలిసి కూర్చుంటే నీ లైఫ్ పార్ట్నర్ నేను ఎలా కనిపెట్టగలుగుతాడు చెప్పు? ఇప్పుడు అతని గురించి దిగులేందుకు? ఎందుక? నీకు అస్ట్రాలజీ మీద దినఫలం మీద నమ్మకం ఉంది కదా. ఇటు చూడు. సి, ఇవాళ నీ లైఫ్ పార్ట్నర్ ని మీట్ అవుతావు అని రాసింది. అంటే లవ్ మ్యారేజ్ అనేగా. అందులో తప్పే ఉంది? తప్పేమీ లేదు. కానీ చూసావా, ఎవడో తను ప్రేమించిన అమ్మాయి తనకి దక్కలేదని ఆత్మహత్య చేసుకున్నట్ట. అదొట్టి మూర్ఖత్వం కదూ. ఇక వాడు పుట్టి ప్రయోజనం ఏంటి? ఈ ప్రపంచంలో ఎవరు ఎలా పుట్టినప్పటికీ ఒక లక్ష్యం కోసం కొందరు ప్రాణాలు త్యాగం చేసి వాళ్ళ జీవితాన్ని అర్థవంతం చేసుకుంటారు. ప్రేమే అతని జీవిత లక్ష్యం. అందుకే అతను ప్రాణాలు వదిలాడు. నాకెందుకో అతని మరణంలో కూడా ఒక అర్థం ఉందనిపిస్తోంది. ఇలా ప్రేమ కోసం అందరూ ప్రాణాలు తీసుకుంటూ పోతే చివరికి ఈ ప్రపంచంలో ఒక్కడు మిగలడు. ఎందుకంటే అందరూ ఏదో స్టేజ్ లో ప్రేమిస్తారు. అందరూ ప్రేమించొచ్చు, కానీ కొందరు ప్రేమ నిజం కాకపోవచ్చు. సపోజ్ నువ్వు ఒకరిని ప్రేమించి అతను నీకు దక్కకపోయినా, లేక అతనికి నువ్వంటే ఇష్టం లేదని తెలిసినా అతని కోసం నువ్వు ప్రాణాన్ని త్యాగం చేస్తావు చూడు, అదే నిజమైన ప్రేమ. ఇది చెప్పడానికైతే అందంగానే ఉంది, చెప్పినంత తేలిక కాదు చేయటం. నా వరకు నేనెప్పుడు చెప్పిందే చేస్తాను. ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ ఫాల్ ఇన్ లవ్. ఒకవేళ ప్రేమించినా ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకునే సగటు ఆడపిల్లలా అటువంటి పని చేయను.